ప్రభాత డివోషనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మనం గతంలో ఒక స్టోరీలో రావి చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏమిటి, రావి చెట్టు చుట్టూ అసలు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, రావి చెట్టులో ఉండేటువంటి దైవం ఏంటి, అలాగే రావి చెట్టుకున్న ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. అయితే రావి చెట్టుకున్నటువంటి విశేషమైన ఫలితాలు, అసలు రావి చెట్టుకున్నటువంటి అత్యంత ప్రాముఖ్యత ఏమిటి, ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. చాలా దేవాలయాల్లో రావి చెట్టు ఉంటుంది. అంటే రావి చెట్టు ప్రాముఖ్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. దీన్ని అశ్వత్థ వృక్షం అని కూడా అంటూ ఉంటారు. మరి ఈ చెట్టుని భగవత్ స్వరూపంగా భావిస్తూ ఉంటారు. అందుకే దేవాలయాల్లో ఖచ్చితంగా రావి చెట్టు దర్శనమిస్తుంది మనకి. అంతేనా, పురాణ ఇతిహాసాల్లో అశ్వత్థ వృక్షం యొక్క ప్రస్తావన కూడా ఉంది. అంతేకాదు, రాత్రిపూట సైతం ప్రాణవాయువును అందించే అతి తక్కువ చెట్లలో ఈ రావి చెట్టు కూడా ఒకటి. మీకు తెలుసా, ఔషధ గుణాలు అనేకం ఉన్నాయి ఈ వృక్షంలో. అంతేకాదు, అనేక రుగ్మతలను కూడా ఈ వృక్షం నయం చేస్తుంది. ఇక వాతావరణంలో ఉన్న హానికారక సూక్ష్మ క్రిముల్ని నాశనం చేస్తుందని ఆయుర్వేదం సైతం చెబుతోంది. హిందూ ధర్మంలోని ఆచారాలు ఆధ్యాత్మికతను పెంచి ప్రశాంతతను కలిగించడమే కాకుండా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పచ్చు. రావి చెట్టు యొక్క ప్రాశస్త్యం విన్నప్పుడు. ఇక వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆకుల్లో రావి ఆకు ఒకటి. అంతేనా, చాలా చోట్ల మనం చాలా చిత్రాల్లో చూస్తూ ఉంటాం. చిన్నారి చిన్ని కృష్ణుడు తన బొటని వేలును నోట్లో పెట్టుకుని దేని మీద పడుకుని ఉంటాడు చెప్పండి, రావి ఆకు మీదే కదా. మరి రావి ఆకుకి అంత ప్రాశస్యం ఉందన్నమాట. వృక్షాల్లో తాను అశ్వత్థ వృక్షాన్ని అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో, మీకు తెలుసా. ఇక రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే సత్ఫలితాలు వస్తాయనేది ఆర్యోక్తి. ముఖ్యంగా సంతాన ప్రాప్తికి, శని కుజ నాగదోషాల నివారణకు ఈ చెట్టును పూజిస్తూ ఉంటారు. రావి చెట్టులో సర్వత్రా శ్రీకృష్ణుడు సమస్త దేవతలతో కూడి ఉంటాడని స్కాంద పురాణం సైతం పేర్కొంటోంది. ఇక ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రభాత డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్రభాత డివోషనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.